హాయ్ పిల్లలు, కథ చెప్తాను, మరి వింటారా? సరే. అదొక అందమైన అడవి. ఆ అడవిలో ఓ చిన్న పురుగు. అది అప్పుడే పుట్టి భూమి మీదకి వచ్చింది. అటు ఇటు కదులుతోంది. అది ఏమనుకుంటున్నారు? అదొక గొంగళీ పురుగు. మెల్లమెల్లగా పెరిగి 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 పెద్దదైంది. మెల్లమెల్లగా పాకుతూ అటు ఇటు తిరుగుతూ ఆ అడవులమ్మట అటు తిరిగి ఇటు తిరిగి ఇళ్ల మధ్యకు చేరింది. అబ్బా, ఎంత బాగుందో అనుకుందిట. కానీ తీరా చూస్తే దాన్ని ఒకళ్ళేమో చీపురు పుల్లతో నెట్టేస్తున్నారు, ఒకళ్ళేమో గోను సంచితో తోసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దాన్ని గెంటేస్తున్నారు, కానీ ఎవ్వరూ దాన్ని దగ్గరికి తీయట్లేదు. అటు జంతువులు రానివ్వట్లేదు, ఎవరు మనుషులు రానివ్వట్లే. అది బాధపడింది. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి చిన్నపిల్ల కాస్త పెరిగి పెద్ద గొంగళి అయ్యింది. పెద్ద గొంగళి అయిన తర్వాత మరింతగా దాన్ని కొట్టడం ప్రారంభించారు. గోడవతలు విసిరేయడం, కిరసనాలు పోయడం, దాన్ని అసలు కొంచెం కూడా విలువగా చూడట్లేదన్నమాట. గొంగళి ఓ రోజు బాధపడుతోంది. నేను ఎవరికి ఏ అపకారం చేయలేదు, అయినా నన్ను ఎందుకు వీళ్ళందరూ కుడుతున్నారు, నేనేం చేసేది అని చెప్పి అనుకుందిట. అలా అనుకుంటూ కొంచెం పెద్దదవుతోంది. కొద్ది రోజులకు అది ఏమైంది, ఫ్రీజ్ అయిపోయింది అంటే గొంగళీ పురుగు దాని స్వభావం నుంచి మార్పు చెందబోతోంది అనమాట. అక్కడ కూడా దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. దాని పక్కన చీమలు వచ్చి పాకుతున్నాయి, వేరే వేరే జంతువులు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సాలిగూళ్ళ బూజనుకుని దాని మీద పాకుతూ వెళ్తున్నాయి. కానీ గొంగళీ పురుగుకి తెలియట్లేదు, ఎందుకంటే ఫ్రీజ్ అయిపోయింది కదా. దాని చుట్టూరా గూడులా అల్లేసుకుంది. ఆ గూట్లో నిద్రపోతోంది తెలియకుండా. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి దానికి మళ్ళీ మెల్లమెల్లగా రెక్కలు రావడం మొదలయ్యాయి. దాని ఒళ్ళు చాలా బాధగా అనిపించింది. అబ్బా, ఒక దశ నుంచి ఇంకో దశకు మారడం ఇంత కష్టమా, అయ్యో అని చెప్పని అనుకుందిట. మెల్లమెల్లగా మళ్ళా కొద్ది రోజులు అయ్యేసరికి అది ఒక అందమైన సీతాకోక చిలుకలాగా మారిపోయింది. ఓ రోజు హఠాత్తుగా దానికి రెక్కలు వచ్చాయి. బాగా చక్కగా గాల్లో ఎగురుతూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళింది. ఆ చెట్ల దగ్గర వాలింది. అబ్బా, ఎంత అందంగా ఉంది అనుకుందిట. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళింది. కొంచెం మంది మనుషులు కనపడ్డారట. వాళ్ళందరూ అబ్బా, సీతాకోక చిలుక భలే ఉంది దా అని చెప్పి చేత్తో పట్టుకోవడం మొదలుపెట్టారు, నోటితో ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టారు. దానికి తెలియకుండానే అందరూ దాన్ని ఇష్టంగా చూస్తున్నారట. అబ్బా, సీతాకోక చిలుక అనుకుందట, ఆహా, ఇది కదా జీవితం అంటే, ఎంత అందంగా ఉంది అని చెప్పి అనుకుని అక్కడి నుంచి అలా ప్రయాణం అవుతూ అందరి దగ్గర ఆనందంగా ఎగురుతూ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు దాన్ని చూస్తే సంతోషపడుతున్నారట. దానికి ఒక సన్ఫ్లవర్ తోట లాంటి పెద్ద తోట కనబడింది. ఆ తోటలో దానిలాంటి ఫ్రెండ్సే సీతాకోక చిలుకలు చాలా ఉన్నాయట. అవన్నీ చూసి దీనికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. దాంతో దాన్ని రెక్కలాడించుకుంటూ తన స్నేహితులందరితోటి, బంధువులతోటి బాగా ఆనందంగా, ఆశ్చర్యంగా, చాలా సంతోషంగా గడుపుతూ ఆయన కోరుకున్న జీవితాన్ని ఇదే కదా అనుకుని ఫ్రెండ్స్ చుట్టాలతోటి ఆనందంగా గడపసాగింది.